ఇటువంటి జీవితంలో పౌలు గారి జీవితం మార్పు చెందిందండి. విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు కొరకే చచ్చిపోయాడు. హతసాక్షి అయిపోయాడు. ఎక్కడున్నాడయ్యా అంటే దేవుని పరదైస్సులో ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా? ఆకలి దప్పిక లేని స్థలములో ఉన్నాడు. బాధలు లేని స్థలములో ఉన్నాడు. వేదన లేని స్థలాల్లో ఉన్నాడు. ఆయన ప్రభు చెంత ఉన్నాడండి. పరదేశంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభుతో తిరిగి రావటానికి, ఆ పరలోకంలో చేర్చబడటానికి సిద్ధమై ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు అపోస్తులుడైన పౌలు గారు. ఆ పౌలే ఆ సౌలుగా ఉన్న జీవితంలో మార్పు చెందకపోతే ఈరోజు 14 పత్రికలు మనకు పరిశుద్ధమైన గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఉండేది కావు. ఉండేవా? ప్రభు వాడుకొని సౌలును పౌలుగా మార్చాడు కాబట్టి అనేక పత్రికలు ఈరోజు మనం చదువుకోవటానికి ఉన్నాయి, నేర్చుకోవటానికి ఉన్నాయి, మార్చుకోవటానికి ఉన్నాయి, మారు మనసు కలిగి బ్రతకటానికి ఉన్నాయి, మన బ్రతుకులన్నిటిని కూడా సర్దిద్దుకోవటానికి ఉన్నాయి. పౌలు పత్రికలే 14 పత్రికలు రాశాడండి. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఒకప్పుడు పరిశుద్ధులందరినీ గాయపరిచిన వాడు, చంపిన వాడు, చెరసాల పాలు చేసిన వాడు మార్పు చెంది దేవుని కొరకు బ్రతకటానికి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో చూడండి. అంటాడు కదా, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభము అంటున్నాడు. మారాడా లేదా పౌలు గారు? మారాడా లేదా?